హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన శిక్షణా కార్యక్రమం అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగబోతోంది. మనం ఇప్పటి వరకు చేసినటువంటి వీడియోస్లో మరి స్కూల్ అసిస్టెంట్స్కు, పీజీటీలకు, టీజీటీలకు, ప్రిన్సిపల్స్కు ఎక్కడెక్కడ ఏ వెన్యూలో ట్రైనింగ్ అనేది జరగబోతోంది, వాటికి రీసోర్స్ పర్సన్స్ ఎవరు, వారి కాంటాక్ట్ నంబర్స్ ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలు కూడా మీకు గత వీడియోలో అందించడం జరిగింది. మనం ఈ వీడియోలో ప్రైమరీ సెక్షన్కు సంబంధించి అంటే ఎస్జిటీలకు మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ వెన్యూ కేటాయించారు, మరి వారికి రీసోర్స్ పర్సన్స్ ఎవరు, ఇటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇండక్షన్ ట్రైనింగ్ ఫర్ ప్రైమరీ ఎస్జిటీస్ వెన్యూ డీటెయిల్స్ విత్ మ్యాపింగ్ ద కేఆర్పీస్ ఫ్రమ్ 3rd to 10th అక్టోబర్ 2025 అంటూ వివరాలు చూస్తూ ఉన్నాం. ఇవి కేవలం ఎస్జిటీస్ కు సంబంధించినటువంటి వెన్యూ డీటెయిల్స్, తర్వాత వారికి ఎవరెవరు ఆర్పీస్ ని కేటాయించారు, వారికి సంబంధించినటువంటి వివరాలు, అలాగే మీకు కేటాయించినటువంటి వెన్యూకి ఇన్ఛార్జ్ ఎవరు, ఇటువంటి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటగా ఇండక్షన్ ట్రైనింగ్ ఫర్ ప్రైమరీ టీచర్స్ ఎస్జిటీస్ వెన్యూ డీటెయిల్స్ విత్ కేఆర్పీస్. మొదటగా మనం శ్రీకాకుళం జిల్లా సంబంధించిన వివరాలు చూస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటీలకు విశ్వ విజేత జూనియర్ కాలేజ్ నియర్ డిఈఓ ఆఫీస్ శ్రీకాకుళం, దీన్ని వెన్యూగా కేటాయించారు. దీంట్లో మొత్తం 146 మంది మరి ఎస్జిటీలు పాల్గొనబోతున్నారు. మరి తెలుగు, ఇంగ్లీష్, ఒడియా మీడియం వారంతా కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. మరి వీరికి తెలుగుకు ఎవరు ఆర్పి, తర్వాత వాళ్ళు ఏ స్కూల్లో పనిచేశారు, వారి యొక్క అడ్రస్, తర్వాత వారికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్, ఇలా మనం మొత్తం వివరాలు చూస్తూ ఉన్నాం. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, జనరల్, తర్వాత ఒడియా, వీటన్నిటికి సంబంధించిన రీసోర్స్ పర్సన్స్ పేర్లు, వారి యొక్క ఫోన్ నంబర్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇక శ్రీకాకుళం వెన్యూకి కె శేషగిరిరావు ఎంపీపీఎస్ గాంధీనగర కాలనీ వారు మరి మొత్తం వెన్యూకు ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు. నెక్స్ట్ మనం విజయనగరం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఆయిస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ తగరపు వలస విజయనగరం, దీన్ని మరి విజయనగరం ఎస్జిటీస్ కు మరి వెన్యూగా కేటాయించారు. మొత్తం 266 కెపాసిటీ. దీంట్లో కూడా తెలుగు, ఇంగ్లీష్ అలాగే ఉర్దూ మీడియం వారిని మొత్తం 262 మందిని కేటాయించారు. మరి వీరిలో మనం చూస్తూ ఉన్నాం ఎవరెవరు రీసోర్స్ పర్సన్స్ గా ఉండబోతున్నారు, వారి కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి, వారు ఏ ప్రాంతం నుంచి ఏ స్కూల్ నుంచి వచ్చారు. ఇక విజయనగరం స్కూల్ వెన్యూకు సంబంధించి కె రాజేష్ ఎంపీపీఎస్ చిన్న మల్లుపేట వారు ఇన్ఛార్జిగా మొత్తం వెన్యూ ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. అలాగే ఇక్కడ మనకు కొద్ది మందిని రూమ్ ఇన్ఛార్జెస్ గా కూడా కేటాయించడం జరిగింది. మరి ఎవరైతే రూమ్ ఇన్ఛార్జ్ అని ఇచ్చారో వారు ఆ రూమ్ కి ఇన్ఛార్జ్ గా కూడా ఉండబోతున్నారు. వారి వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం విజయనగరం జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ విశాఖపట్నం సంబంధించి మనం ఇక్కడ టోటల్ గా 2 వెన్యూస్ చూస్తూ ఉన్నాం. మొదటి వెన్యూ దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ అనకాపల్లి, కెపాసిటీ 400. దీంట్లో తెలుగు, ఇంగ్లీష్ మొత్తం 400 కెపాసిటీతో మరి ఇక్కడ పాల్గొనబోతున్నారు. దీనికి వెన్యూ ఇన్ఛార్జ్ రోజ్లాండ్ ఎస్సిఆర్టీ, వీరు వెన్యూ ఇన్ఛార్జ్ గా ఉండబోతున్నారు. నెక్స్ట్ విశాఖపట్నంలోనే మరో వెన్యూ కూడా ఉంది, అమృత నర్సింగ్ కాలేజ్ సుజాత నగర్ విశాఖపట్నం. దీంట్లో మొత్తం 178 మంది మరి కెపాసిటీతో మరి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన రీసోర్స్ పర్సన్స్ వివరాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక అమృత నర్సింగ్ కాలేజ్ కు జగదీష్ ఎంపీపీఎస్ అంబటి వలస వారు మరి వెన్యూ ఇన్ఛార్జ్ గా ఉండబోతున్నారు. ఇది విశాఖపట్నంకు సంబంధించి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఎస్జిటీలకు సంబంధించి కూడా 2 వెన్యూస్ ఉన్నాయి. ఇందులో వెన్యూ 5 ఆర్ఐఈటి ఇంజనీరింగ్ కాలేజ్ మనం చూస్తూ ఉన్నాం, ఈ రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి, మొత్తం 227 కెపాసిటీతో. దీనికి ఎం శివయ్య ఎంపీపీ మోడల్ ప్రైమరీ స్కూల్ కండ్రకోట పెద్దాపురం మండల్ వారు వెన్యూ ఇన్ఛార్జ్ గా ఉండబోతున్నారు. ఇక ఈస్ట్ గోదావరిలో వెన్యూ 6 సత్యసాయి పరిమళ పాలిటెక్నిక్ కాలేజ్ కొండ గుంటూరు రాజమండ్రి ఈస్ట్ గోదావరి, దీనికి మొత్తం 300 కెపాసిటీతో మరి వెన్యూ అనేది కేటాయించారు. ఈ వెన్యూకు కె సరిత ఎస్సీఆర్టీ వారు మరి వెన్యూ ఇన్ఛార్జ్ గా ఉండబోతున్నారు. అలాగే రూమ్ ఇన్ఛార్జెస్ పేర్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, కాబట్టి రూమ్ ఇన్ఛార్జెస్ పేర్లు కూడా మీరు చూసుకోవచ్చు.
నెక్స్ట్ మనం వెస్ట్ గోదావరికి సంబంధించి వెస్ట్ గోదావరిలో కూడా 2 వెన్యూస్ ఉన్నాయి. వెన్యూ 3 SKSD ఉమెన్స్ కాలేజ్ ఓల్డ్ టౌన్ తణుకు రోడ్ తణుకు వెస్ట్ గోదావరి మొత్తం 248 కెపాసిటీతో ఉన్నారు. మరి దీని వెన్యూ ఇన్ఛార్జ్ వి మాధవి ZPHS సందిపూడి అంటూ ఇక్కడ మనం పేరు చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వెన్యూ 4 వెస్ట్ గోదావరికి సంబంధించి CSN డిగ్రీ కాలేజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మెంతైవారి తోట భీమవరం 200 కెపాసిటీ అంటూ చూస్తూ ఉన్నాం. మొత్తం 200 కెపాసిటీతో ఈ వెన్యూ అనేది కేటాయించారు వెస్ట్ గోదావరిలో. దీనికి KRM ప్రతిష్ట సమగ్ర శిక్ష వీరు మరి వెన్యూ ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు ప్రతిష్ట. నెక్స్ట్ మనం 9th కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం కృష్ణా జిల్లాకు సంబంధించి 547 మందికి ఒకటే వెన్యూ ఇచ్చారు. దాని పేరు ప్రగతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పామర్రు మండల్ కృష్ణా. ఇక కృష్ణా జిల్లాలో మొత్తం 547 మందికి ఇదే వెన్యూ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఇన్ఛార్జ్ ఎన్ మురళీకృష్ణ MPUPS భోగిరెడ్డిపల్లి. నెక్స్ట్ మనం గుంటూరుకు సంబంధించి చూస్తున్నాం. గుంటూరులో 2 వెన్యూస్ ఉన్నాయి. మొదటగా వెన్యూ 4 వాగ్దేవి జూనియర్ కాలేజ్ వైష్ణవి భవానీ బ్రాంచ్ రావిపాడు పల్నాడు నర్సరావుపేట అంటే ఇక్కడ చూస్తున్నాం. దీంట్లో మొత్తం 350 మంది ఉన్నారు. ఈ 350 మందికి రాజేశ్వరి SCRT వారు వెన్యూ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు. నెక్స్ట్ వెన్యూ చూసినట్లయితే వాగ్దేవి జూనియర్ కాలేజ్ చాణిక్య భవన్ మెయిన్ రోడ్ ఆపోజిట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట పల్నాడు అంటూ చూస్తూ ఉన్నాం. దీంట్లో 181 కెపాసిటీతో మరి ఇచ్చారు. దీనికి వెన్యూ యొక్క ఇన్ఛార్జ్ విజయలక్ష్మి ZPHS వెస్ట్ IBM అని చూస్తూ ఉన్నాం. మరి మీ యొక్క ఆర్పీస్ వారి యొక్క వివరాలు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 12వది ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆల్ఫా అగ్రికల్చర్ కాలేజ్ మాచవరం కనిగిరి ప్రకాశం అంటూ చూస్తూ ఉన్నాం. దీంట్లో మొత్తం 132 కెపాసిటీతో మరి ఆర్పీస్ ను కేటాయించారు. మరి వెన్యూ ఇన్ఛార్జ్ వై సౌజన్య MPPS వృక్ష నగర్ బాపట్ల అంటూ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 13 నెల్లూరు జిల్లాకు సంబంధించి వెన్యూ 3 విక్రమసింహపురి యూనివర్సిటీ కల్కుటూరు వెంకటాచలం మండల్ నెల్లూరు మొత్తం 117 కెపాసిటీతో ఈ వెన్యూ ఇన్ఛార్జ్ జి కొండ రామయ్య MPPS స్టవ్ BD కాలనీ కొవ్వూరు నెల్లూరు డిస్టిక్ అంటూ చూస్తూ ఉన్నాం. నెల్లూరుకు సంబంధించిన వివరాలు. నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నూరు రోడ్ కడప మొత్తం 302 కెపాసిటీతో ఈ వెన్యూ ఇచ్చారు. ఈ వెన్యూకి విజయ్ కుమార్ MPPS పుల్లారెడ్డిపేట వల్లూరు వైఎస్ఆర్ కడప వీరు ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు. నెక్స్ట్ 15th మనం చూస్తూ ఉన్నాం. చిత్తూరుకు సంబంధించి చిత్తూరులో మొత్తం మనకు 3 వెన్యూస్ ఉన్నాయి. మొదటి వెన్యూ మనం గమనించినట్లయితే ఇక్కడ మొత్తం వెన్యూ తిరుపతి విశ్వం కాలేజ్ ఇక్కడ మొత్తం 978 SGTs తమిళ్ మీడియం అండ్ SGTs ఉర్దూ మీడియం. వెన్యూ 4 తిరుపతి విశ్వం స్కూల్ జీవకోన తిరుపతి ఇంటూ 250 మొత్తం 250 కెపాసిటీకి ఇది ఇచ్చారు. దీనికి మదలస MPPS DBN పల్లి వారు ఇన్ఛార్జ్ వెన్యూ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు. నెక్స్ట్ చిత్తూరులోనే మెడ్జీ స్కూల్ తిరుపతి అనే వెన్యూ కూడా ఇచ్చారు. దీనికి మొత్తం 500 కెపాసిటీ. దీనికి P మనోహర్ నాయుడు మరి వెన్యూ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు. వీరికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఆర్పీస్తో సహా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ చిత్తూరులోనే ఆదిశంకరాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ బైపాస్ రోడ్ అరవింద్ నగర్ గూడూరు అంటూ చూస్తూ ఉన్నాం. దీని వెన్యూ యొక్క ఇన్ఛార్జ్ ఏ శివరామకృష్ణ ప్రసాద్ MPP స్కూల్ KVV పురం తిరుపతి అంటూ చూస్తూ ఉన్నాం. మరి ఇది చిత్తూరుకు సంబంధించి. తర్వాత నెక్స్ట్ మనం అనంతపూర్కు సంబంధించి చూస్తున్నాం. అనంతపూర్లో రీజనల్ ట్రైనింగ్ సెంటర్ కుర్రపాడు విలేజ్ సింగనమల మండల్ అనంతపూర్ డిస్టిక్ మొత్తం 204 కెపాసిటీతో ఇవ్వడం జరిగింది. దీనికి గోవర్ధన్ MPPS ST కాలనీ వారు వెన్యూ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు. మరో వెన్యూ కూడా చూస్తూ ఉన్నాం. వివేకానంద జూనియర్ కాలేజ్ నియర్ SKU ఇటుకలపల్లి అనంతపూర్ మొత్తం 200 కెపాసిటీతో మరి దీనికి వెన్యూ ఇన్ఛార్జ్గా సురేష్ కుమార్ ఆదర్శ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ వారు వెన్యూ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు. ఇక నెక్స్ట్ మనం మరో జిల్లా కర్నూలు జిల్లాకు సంబంధించి చూస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి మరి ఆటోమేటిక్గా వెన్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం. ఫస్ట్ వెన్యూ 4 శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నందికొట్కూరు నంద్యాల్ అంటూ చూస్తున్నాం. మొత్తం 250 కెపాసిటీతో మనకి ఇక్కడ దీనికి వెన్యూ ఇన్ఛార్జ్గా విజయ్ భాస్కర్ ఉండబోతున్నారు. నెక్స్ట్ మనం వెన్యూ 5 విజయ్ నికేతన్ స్కూల్ పాణ్యం నంద్యాల టోటల్ 450 కెపాసిటీతో దీనికి P ఈశ్వర్రావు వెన్యూ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు.
నెక్స్ట్ మనం వెన్యూ 6 ప్రభాత్ ఫార్మసీ అండ్ ఫార్మటికల్ కాలేజ్, బండి ఆత్మకూర్ మండల్, నంద్యాల్. మొత్తం 150 కెపాసిటీతో. దీనికి జే అజయ్ మరి వెన్యూ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు. నెక్స్ట్ వెన్యూ చూస్తూ ఉన్నాం అమీలియా నర్సింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్, ఓల్డ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్, నన్నూర్ రోడ్, కర్నూలు అంటూ మొత్తం 400 కెపాసిటీతో చూస్తూ ఉన్నాం. ఈ వెన్యూ యొక్క ఇన్ఛార్జ్ ఎన్ కుసుమ, సమగ్ర శిక్ష వారు. నెక్స్ట్ వెన్యూ చూస్తూ ఉన్నాం జీవన్ జ్యోతి ఇన్క్లూసివ్ స్కూల్, పోలూరు, నంద్యాల్. ఇది 180 కెపాసిటీతో మరి ఉండబోతోంది. దీనికి ఎన్ శ్రీకళ ఎస్సీఆర్టీ వారు వెన్యూ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు. నెక్స్ట్ వెన్యూ రాఘవేంద్ర బీఈడి కాలేజ్, కర్నూలు. మొత్తం మరి 227 కెపాసిటీతో. దీనికి సి నాగేంద్ర బాబు జెడ్పిహెచ్ఎస్ పల్లిపాడు వారు మరి వెన్యూ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు. ఈ విధంగా మొత్తం మనకు చూస్తూ ఉన్నాం 25 వెన్యూస్ను ఎస్జిటీలకు మరి ఈ 2025 మెగా డిఎస్లో ఎంపికైన ఎస్జిటీలకు శిక్షణా కేంద్రాలుగా ఎంపిక చేశారు. మరి మీరు ఏ కేంద్రంలో అటెండ్ అవుతున్నారు, మరి మీ ఆర్పి ఎవరు, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం డిఎస్సి మరియు టెట్కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ for watching this video.